స ఏష నేతి నేతి ఇది వ్యాఖ్యానం నిన్నుతే యతః సర్వమగ్రాహ్య భావేన హేతునా అజం ప్రకాశతే. ఇప్పుడు సర్వ విశేష ప్రతిషేధం చేసాం మనం. విశేషాలన్నీ పోయాయి. ద్వైత వస్తువు లేదనడానికి కారణం మొత్తం రెండు రకాల దేవావ బ్రహ్మణ రూపే మూర్తామూర్తాదులు రెండు రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక అవన్నిటినీ కూడా నేతి నేతి వాక్యం చేత నిషేధం చేసేసాం. కాబట్టి అదంతా లేదు అని ఎప్పుడైతే అన్నారో అథాత ఆదేశ నేతి నేతి ఇది ప్రతిపాదితస్య ఆత్మనః దుర్బోధ్యత్వం మన్యమానా శృతి. అది ఆత్మవస్తువుని తెలుసుకోవడం కష్టము అనేటువంటి ఉద్దేశ్యంతో పునః పునః ఉపాయాంతరత్వేన తస్యైవ ప్రతిపిపాదేశయతయా యద్వ్యాఖ్యాతం తత్సర్వం నిహృతే అన్నాడు. ఎన్నెన్ని చెప్పామో అది అన్నీ కూడా అర్థం ఉద్దేశం ఏంటంటే అది అంత కష్టమైన విషయం కనుక దాన్ని తెలుసుకోవడం కోసం పూర్తిగా ఏవో రకరకాలైన మార్గాలు చెప్తారు. అన్ని ఉపాయాలు చెప్పారు అంటే అదంతా వేరేని అర్థం కాదు. ఎలాగా విశేష జ్ఞానాన్ని అంతటినీ పోగొడుతుంది. అది చూసారా ఇక్కడ గ్రాహ్యమితి సయేష ఇత్యాది ఇక్కడ చూస్తారా, ఆనందగిరి టీక చూస్తే తెలుస్తుంది. ప్రతిపాదితస్యేతి అని అక్కడి నుంచి వ్యాఖ్యానం. యద్యపి మూర్తామూర్త ప్రకరణే ప్రతిపాదితం ఆత్మతత్వం తథాపి పరమ సూక్ష్మత్వాద్ దుర్జ్ఞానత్వం మన్యతే శృతి. సా పునః ఉపాయ విశేష సద్భావాభిప్రాయేణ తస్యైవ పునః పునః ప్రతిపాదనేచ్ఛయా యద్యదారోపితం తత్తద్ అశేషం అపహృత్య అవశిష్టం ఆత్మస్వరూపం నివేదయతి ఇత్యర్థః. అది నిశ్చితంగా దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కనుక దాని యందు ఏ ఏ వస్తువులు ఆరోపింపబడ్డాయో అవన్నీ లేవు 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 అని మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చెబుతూ ఆత్మవస్తువు ఒకటే ఉంది, పూర్తిగా అశేషమైన నిశ్శేషంగా మిగిలేది ఆత్మ అవిశిష్టమైనది, అంటే అవశిష్టం చివరికి మిగిలేది ఆత్మస్వరూపం ఒకటే ఉంది అనే మాట. దానికే సర్వమిత్యాది స్పష్టీకుర్వాణ స ఏష ఇది వ్యాచస్తే గ్రాహ్యమితి అని రాశారు. ఇది గ్రాహ్యం అంటే జనిమత్ బుద్ధి విషయం అపలపతి. గ్రాహ్యమైన వస్తువు అంటే పుట్టుక కలిగినటువంటి ప్రతి వస్తువుని దాని అంతటినీ లేదు అంటున్నారు. స ఏష నేతి నేతి మూలం ఏమిటి? స ఏష నేతి నేతి ఇది వ్యాఖ్యాతం నిహ్నుతే యతః సర్వం అగ్రాహ్య భావేన హేతునా అజం ప్రకాశతే. గ్రాహ్యము అంటే పుట్టేది తెలియబడేది, అగ్రాహ్యము అంటే ఆత్మవస్తువు. అంతా బ్రహ్మవస్తువే, అంతా ఆత్మవస్తువే అనే చెప్తున్నాను తప్ప పుట్టే వస్తువు ఏమీ లేదు అనే మాట చెప్తున్నాం. గ్రాహ్యం అంటే జనిమత్ బుద్ధి విషయం, పుట్టింది అనేటువంటి ఆలోచనలో విషయమైన వస్తువు, దాన్ని అంతటి అపలపతి అంటే పోగొడుతోంది. అంటే అర్థాత్ స ఏష నేతి నేతి ఇది ఆత్మనః అదృశ్యతాం దర్శయంతి శృతి. ఉపాయస్య ఉపేయనిష్ఠతాం అజానతః ఉపాయత్వేన వ్యాఖ్యాతస్య ఉపేయవద్గ్రాహ్యతాం ఆభూదితి అగ్రాహ్య భావేన హేతునా కారణేన నిహ్నుతే ఇత్యర్థః అని రాశారు. నేతి నేతి అనే వాక్యం చేత ఇది కనిపించేది కాదు, ఆత్మనః అదృశ్యతాం అంటే వీప్సతో దృశ్యం సర్వం అది ఏది ఉండదు, ఆత్మ కాదు, కనిపించే ప్రతి వస్తువు ఆత్మ కాదు అనే విషయం నేతి నేతి అని చేత చెప్పారు. అంటే ఈ ఆత్మ అనేటువంటి వాడు దృక్స్వరూపుడే అవుతాడు తప్ప దృశ్యమైన వస్తువులో చేరడు. ఎప్పుడైతే అదృశ్యత్వం చెప్పారో అప్పుడు అదృశ్యతాం దర్శయంతి శృతి. ఉపాయస్య ఉపేయనిష్ఠతాం అజానతః. ఈ ఉపాయాలన్నీ కూడా ఉపేయము కోసమే వచ్చేయి అనేటువంటిది తెలుసుకోవట్లేదు. ఉపాయము అంటే ఈ బుద్ధిని నిలబెట్టుకోవడం, ఉపేయమైన ఆత్మవస్తువు. ఉపాయము అగ్రాహ్యము, ఉపేయమే స్వీకార్యము. ఉపేయమైన ఫలితమే తీసుకోవాలి తప్ప దాని ఉపాయాలని తీసుకుని సరిపెట్టేయకూడదు. కనుక ఉపాయము అగ్రాహ్యము, ఉపేయం మాత్రమే గ్రాహ్యము, ఉపేయనిష్ఠత్వమే చెప్పాలి. అది తెలియనటువంటి వాడికి ఉపాయత్వేన వ్యాఖ్యాతస్య ఉపేయవద్ గ్రాహ్యత మాభూత్. ఉపేయము స్వీకరింపబడేది, అలాగే ఉపాయం కూడా స్వీకరింపబడుతుందేమో అనుకుంటే అది కాదు. అది నిషేధించి నేతి నేతి వాక్యం చేత ఉపాయముల యందు దృష్టి ఉండకూడదు, అవి గ్రాహ్యములు కాదు. ఇది అగ్రాహ్య భావేన హేతున కారణేన నిహ్నుతే. దాన్ని తొలగుచ్చి ఉపేయమైన బ్రహ్మతత్వాన్ని మాత్రమే గ్రాహ్యంగా చెబుతున్నాము
తతశ్చ ఏవం ఉపాయస్య ఉపేయనిష్ఠతామేవ జానతః ఉపేయస్య చ నిత్యైకరూపవత్వమితి తస్య సబాహ్యాభ్యాంతరమజమాత్మతత్వం ప్రకాశతే స్వయమేవ. ఎవడైతే ఈ రకంగా ఉపాయము ఉపేయం కోసమే పుట్టింది, ఉపేయమే పరమార్థము అని తెలిసిన వాడికి ఉపేయము అనేది నిత్యము ఏకవిధమైన బ్రహ్మస్వరూపము అని తెలిస్తే సబాహ్యాభ్యంతరో యజ అనేటువంటిది తెలుస్తుంది. కనుక ఆ స్వయంగా ఆత్మతత్వం ప్రకాశిస్తుంది అనేటువంటి అభిప్రాయం. సతోహి మాయయా జన్మ యుజ్యతే నతు తత్వతః తత్వతో జాయతే యస్య జాతం తస్య హి జాయతే అన్నమాట. సతోహి మాయయా జన్మ, ఉన్న వస్తువుకే మాయ చేత జన్మ పుడుతుంది. అదే కుదరదు, తత్వతః కుదరదు. ఉన్న వస్తువుకి పుట్టుకేమిటి? ఉన్న వస్తువుని లేదనుకుని పుట్టేని అనుకోవచ్చు, అంతా అనుకోవడం వల్ల కుదురుతుంది తప్ప నిజంగా ఉన్న వస్తువుకి మాయ పుట్టుకేమిటి? తత్వతః జాయతే యస్య, ఎవరి చేతం జాతం ఎవరి ఉందో ఎవరికి నిజంగా పుట్టుకుంటుందో వాడే పుడతాడు. ఇది తత్వతః, ఇది పుట్టేది కాదు, ఇది సద్వస్తువు. అలాంటి వస్తువుకి జన్మ ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మతత్వము పరమార్థమైనది, అది ఉత్పత్తి రహితము. నజాయతే అజం, అజం అనే మాట ఉంది. సబాహ్యాభ్యంతర అజహ, అజం అనే దానికి పుట్టుక లేనిది పరమార్థభూతము అనేటువంటి మాట చెప్పారు. దానికే కారణం చెప్తున్నాం. ఆత్మతత్వం ఎప్పుడూ ఏకరూపమే అయితే దానికి జన్మ అనేది ఎలా కుదురుతుంది అంటే మాయ చేత జగద్రూపంగా కనిపిస్తోంది అనొచ్చు. మాయ అనేది ఎలా అద్భుతమైనటువంటిది, అఘటన ఘటనాపటీయసి మాయా కనుక పరమార్థత దానికి ఉత్పత్తే లేదు. అలా కనుక కాకుండా తత్వతః జన్మే కనుక చెప్పే మాట అయితే ఎవరు బ్రహ్మే పరమార్థతత్వంగా జగత్తుగా మారిందంటారో అప్పుడు జాయమాన ప్రతిజ్ఞ అనేటువంటిది వ్యాహతం కనుక పుట్టిందే పుట్టుతుంది అనే మాటకైతే అద్వైతమే లేకపోవలసి వస్తుంది, అనవస్థా దోషం వస్తుంది అనేటువంటి అభిప్రాయం. చేత ఉత్పత్తి రహితమైన పరమార్థ సత్తు ఆత్మ ఒకటే నిజము అనేటువంటిదే అభిప్రాయం చెప్పాలి మనం. ఇక్కడి నుంచి రేపు చూద్దాం. తర్వాత సతోహి మాయయా జన్మ దగ్గర నుంచి దీంతో ఇంకా ఆఖరి గ్రంథంలోకి చివరకు వస్తున్నాము. ఇంకొక 4-5 పాఠాలు ఉంటాయి, అంతే అవుతుంది. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.